అన్న నమస్తే, నా పేరు కుమార్ గుర్రపు. నేను ఆటో డ్రైవర్ అండి, వ్యవసాయం చేస్తాను. అయితే యాసింగ్ అనేది ఎండాకాలం ఉంటుంది యాసింగ్ పంట. అయితే బోర్ అనేది తక్కువ వస్తుంది. మీది పక్క నాటేసుకున్న కిందికి ఒక మడి ఉండేది. మడి కోసం ట్రాక్టర్ ఇట్లా కాలనీకి వెళ్ళి వస్తా అంటే సీసీ రోడ్డు అడ్డుకొని వస్తుంది. సీసీ రోడ్డు పంట వస్తా అంటే ఆ ట్రాక్టర్ని అడ్డుకున్నారు. ఒక కాలనీ వాసులు అడ్డుకొని ట్రాక్టర్ రాకుండా ఆపిండు. ఎందుకు ఆపినావు అంటే నీకు ట్రాక్టర్ పోదు, నీ వాళ్ళు ఇంకోలా పోదు, అసలే ట్రాక్టరే పోదు ఇళ్ళకి వెళ్ళి అని ఆపిండు. ఆపినందుకు ఎట్లా ఆపుతానో అని వాళ్ళకి నాకు చిన్నగా గడిబిడి అయింది. అందువల్ల నేను వాళ్ళు ఒత్తిడి బాగా చేసేసరికి పిఎస్ పోయినా, పిఎస్లో పిటిషన్ ఇచ్చిన తర్వాత వారం రోజులు గడువు అడిగిండు. వారం రోజుల తర్వాత ఆ మధ్యలో ఒక ముసలమ్మ చనిపోయింది. ముసలమ్మ చనిపోతే మా అమ్మ నాన్న నేను అందరం ఆడికి పోయినాం. ఆడికి పోతే మమ్మల్ని వెలివేసిండు. ఆ నుంచి నువ్వు రావద్దు, నువ్వు పోలీస్ స్టేషన్లో పెట్టినావు, నువ్వు పోలీస్ స్టేషన్లో పెట్టినది మా కులంలో ఉండొద్దు, రావద్దు అని మమ్మల్ని ఎలాగొట్టిండు. మా చిన్నమ్మ బిడ్డ ఎంగేజ్మెంట్ వచ్చింది. ఆ ఎంగేజ్మెంట్కు మా అమ్మ, మా నాన్న, నేను అందరం పోతాం. పోయేటలకు ఆడ ఉన్న ఎంగేజ్మెంట్ అప్పుడు ఉన్న పెద్ద మనుషులు మా వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళు వస్తే మేము రావద్దు, మేము వస్తే వాళ్ళు రావద్దు అన్న వాళ్ళ నిబంధనలో 5,000 జుర్మానా, 5 చెప్పు దెబ్బలు అనుకున్న ముచ్చట మాతో అన్నారు. ఎందుకని ఇట్లా అన్నారు, ఏమిటికి మేము తప్పు చేసినామని పెద్ద మనిషికి కలిసినాం. కలిస్తే నువ్వు ఇంటింటికి పోయి చెప్పు, అందరినీ పిలుచుకో, ఏమనుంటే మాట్లాడదాం అన్నారు. అనగానే ప్రతిలో ఏం మాట్లాడమన్నారు. డిపాజిట్ అంటే నాకు అక్కడ పైసలు లేవు, నా పరిస్థితి మంచిగా లేదు, మా భార్యకు ఆరోగ్యం బాగుండదు అని మీ అందరికి కాళ్ళైనా మొక్కుతా నేను, కానీ నేను పైసలు పెట్టలేను అన్న పొజిషన్లో ఉన్నా. అన్న కూడా నన్ను బాగా ఒత్తిడి చేసాను. 4 మాటలు అటు ఇటు వాళ్ళు అనగానే 10,000 అన్నారు. 10,000 అంటే మా భార్యకు దవాఖానకు పెట్టే పైసలు ఉండగా పోతుంది, 2 రోజులు దవాఖానకు పోతుంది అనగా పైసలు నాకు అక్కడ ఉండగా ఒక జవాన్దారికి నాకు అడ్వాన్స్ ఫోన్పే కొట్టిన. వాళ్ళు ఏం చేసిన నగదు 5,000 పెట్టి 10,000 అన్నారు. నేను చూసిన బొందే అంటే ఆయన ఏం చేసిండు, 5,000 ఇంకో పెద్ద మనిషికి ఇచ్చిండు. 5,000 ఇవ్వగానే ఆయన 10,000 వచ్చినాయి అని ఆయన అన్నాడు. అప్పుడు నాకు కొంచెం ఆ బాధ అనిపించింది. అందరు నేను పిలిచినా కాబట్టి ఎవరు ఏమనలేకపోయినా. ఆ పంచాయతీ అనేది ఇక మరి కోరుకో అన్నారు. కోరుకో అంటే నేను అందరు ఇంటింటికి పిలిచిన కాబట్టి నేను ఎవరిని పేరు పెట్టి కోరుకోలేను, నేనే బయటికి పోతాను, మీరేమని ఉంటే మాట్లాడాలన్న అనగానే వాళ్ళు ఒక సైడ్కి పోయిండు. ఒక తీర్మానం ఏం చేసిందంటే, మీ భార్య తిట్టిన వల్ల 5,000 జుర్మానా, 5 చెప్పు దెబ్బలు అన్న మాటకు మా భార్య తిట్టిందని 10,000 జప్తీ చేసిండు. నువ్వు పోలీస్ స్టేషన్లో గతంలో పోలీస్ స్టేషన్లో పెట్టినందుకు వాళ్ళకి పోలీస్ స్టేషన్ ఖర్చులు దండగాయని ఒక నిబంధన రాసిండ్రు. ఆ పేపర్ మీద సంతకాలు పెట్టుకున్నారు. ఆ ఖర్చు కట్టియమని నన్ను ఒత్తిడి చేసిండు. ఒత్తిడి చేస్తే సరే కట్టిస్తా అన్న మాట అయితే నేను అన్న పెళ్ళికి పోవాలన్న ఉద్దేశంతో మా సొంత చిన్నాయన చనిపోయిండు. చిన్నాయన బిడ్డ పెళ్ళి కాబట్టి నేను పోతా అనుకున్నా. ఆ పైసలు పట్టుకొని పోయినా. మరి నాకు తీర్మాన కాగితం ఉండాలి కదా, మరి నేను 25,000 ఏ విధంగా చేసిండు అని ఆ కాగితాలు అడగబోతే నాకు ఇయ్యలే. నా మీద లొల్లి చేసిండు, దౌర్జన్యం చేసిండు. నన్ను లొల్లి చేసినందుకు ఇంత చేస్తారని 10,000 చెప్తే 25,000 కడతాను వచ్చి నాకు ఏం తీర్మానం కాపీ ఇవ్వబోతుంది ఎట్లా అని నేను అడుగుతాంటే, నీకు ఇయ్యం, ఎక్కడ ఉన్నదా ఇచ్చేది అని ఆ పెద్ద మనుషులు నన్ను ఇబ్బంది పెట్టంగా నాకు మళ్ళీ బాధ అనిపించి స్టేషన్కి పోయినా. స్టేషన్లో ఫిర్యాదు అయితే నాకు ఈ మళ్ళా కేసు అయినట్టుగా కాగితం ఇచ్చింది సారు. ఇక సార్ ఏం చెప్తారో. బిడ్డ పెళ్ళికి పోయి మేము కూర్చోగానే 2-3 పెద్ద మనుషులు కూర్చున్నారు. లేచిపోయిండ్రు. వాళ్ళు లేచిపోయి పక్కకుండి మాట్లాడుకుంటుంటే మా యారాలు పోయి ఏంటయ్యా మీరు లేచెత్తారు ఏంటంటే, మీ వాళ్ళు వస్తే మేము రామని చెప్పిండ్రట. చెప్తే మా యారాలు మా ఇంటికి వచ్చి వాళ్ళు రారట, మీరు వస్తానంటే మరి నేను పోవాలి నానేవారంటే, ఏమో మరి నేను ఏం చేయాలని ఆమన్నది. సరే మరి నేను వస్తే మీరు ఎందుకు రావద్దని మేము ఏడ్చుకుంటూ వెళ్ళి వచ్చినాం. దానికి పత్తి చేను కలుపుతుంటే పత్తి చేనులోకి పోయి వాళ్ళు నేను పోగానే లేచి వచ్చిండ్రు. నేను పోయి లేచి వచ్చినాక ఇంతలోకి వచ్చి రోడ్డు మీదకి వచ్చి కనరాని మాటలు తిట్టారు నన్ను. ఇసంటి కష్టపెడతాను అయ్యా, ఈ ఊళ్ళో ఉండలేక మేము చచ్చిపోతాం, మాకు భరించుకోలేకపోతున్నాం, మేము ఎవరు మాట్లాడండి, మేము ఉండేందుకు చెప్పు, మాకు మేమేం తప్పు పని చేసినాము, మా